ఆదిలాబాద్ ఎంపీ టికెట్ను ఆశించి భంగపడ్డ బడా లీడర్ల భవితవ్యం ఏంటో ఇప్పుడు అంతుచిక్కడం లేదు. ఎన్నికల ముందు వారు నిశ్శబ్దం అనే నేతల మౌనం వెనుక దాగి ఉన్న అంతరార్థం ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా జిల్లా రాజకీయాలను శాసించిన వారు ఇప్పుడు రాజకీయ భవితవ్యంపై సమాలోచనలు చేస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే తమకు కలిసి వస్తుంది అనే కోణంలో తల మునకలవుతున్నారు. నివురుగా పిన్నిప్పుల ఒక్కసారిగా బాంబు పేల్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి గతంలో ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా సేవలు అందిస్తున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించగా పార్టీ అధిష్టానం ఆయన్ను నిరాశకు గురిచేస్తుంది. ఆయన్ను కాదని బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎంపీ గోడెం నగేష్ను ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనైన ఆయన ఒక దశలో పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. అధిష్టాన పెద్దలను కలిసిన ఆవేదన వెళ్లగెక్కారు. దీంతో వారు స్పందించి కేంద్రంలో సముచిత స్థానం కల్పిస్తామని, నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సర్ది చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయినా ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, అంటిముట్టనట్లుగానే ఉంటున్నారని తెలుస్తుంది. దీంతో సోయం బాపురావు మధ్యలో ఏముంది, ఆయన ఏ ఆలోచనలు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు అదే పార్టీ నుండి టికెట్ ఆశించిన మరో నేత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్. ఆయనకు సైతం చుక్కెదురైంది. ఎన్నో ఆశలతో టికెట్ కోసం చివరి క్షణం వరకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అటు బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుది అదే పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉండగానే ఎంపీ సీటుపై ఆశతో బీజేపీలోకి అడుగుపెట్టారు. సముచిత స్థానం ఉంటుందని ఆశించారు. కానీ పార్టీ పెద్దల నుండి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎంపీ టికెట్ను ఆశించారు. కానీ హస్తం పార్టీ అనేక పరిణామాల తర్వాత సామాజిక సమీకరణాలు, సర్వే ఫలితాలను బేరీజు వేసుకుని ఆత్రం సుగుణ పేరును ఖరారు చేస్తుంది. దీంతో రేఖా నాయక్ నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇలా ఈ నలుగురు సీనియర్ లీడర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.